అయితే అల్లూరు జిల్లాలో ఉన్న బొర్రా కేవ్స్ గురించి మనందరికీ తెలుసు. కానీ అవి ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? ఈ ప్రదేశం అంతా లైమ్ స్టోన్ అంటే సున్నప్రాయితో నిండి ఉంటుంది. ఈ గుహల గుండా గోస్తాని రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మనం ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళినట్లయితే ఈ నదిలోని వాటర్ సున్నప్రాయితో అంటే కాల్షియం కార్బోనేట్ తో కలిసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ రియాక్షన్ వల్ల ఆ రాయి కరిగిపోయి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ గుహలు ఏర్పడ్డాయి. గుహ లోపల మనకు కొన్ని వింత ఆకారాలు కూడా కనిపిస్తాయి. పైకప్పు నుంచి నీరు కారుతూ కిందకు వేలాడే ఆకారాలు ఏవైతే ఉంటాయో వాటిని స్టాలక్టైట్స్ అంటారు. అలాగే నేల మీద నీరు పడి కింద నుంచి పైకి పెరుగుతూ వచ్చే ఆకారాలను సైంటిఫికల్ గా స్టాలగ్మైట్స్ అంటారు. అయితే ఈ స్టాలక్టైట్స్ అలాగే స్టాలగ్మైట్స్ కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు ఈ గుహలు సముద్ర మట్టానికి 705 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కానీ గుహ యొక్క లోతు మాత్రమే 80 మీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ గుహలను 1807వ సంవత్సరంలో విలియం కింగ్ అనే బ్రిటిష్ జియోలజిస్ట్ కనుగొన్నాడు. ఈ గుహ లోపల అక్కడక్కడ రంధ్రాలు ఉండటం వల్ల పగటిపూట సూర్యకాంతి వాటి ద్వారా కిందకు పడి నేచురల్ స్పాట్ లైట్స్ లాగా ఒక అద్భుతమైన వ్యూని క్రియేట్ చేస్తాయి. మీలో ఎంతమంది ఈ గుహలను విజిట్ చేశారో కమెంట్ చేయండి. అలాగే వీటిని చూడకుండా ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.